హలో, మీరు చూస్తున్నారు ఎన్బి ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు. ప్రజెంట్ ఇజ్రాయెల్ అండ్ ప్యాలెస్తీన్ మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. అన్ని దేశాలతో పోల్చుకుంటే ఇజ్రాయెల్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంట్రీగా ఉంది. ఈ కాన్ఫ్లిక్ట్ అనేది జూస్కి అండ్ అరబ్స్కి మధ్య జరుగుతుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం మిడిల్ ఈస్ట్ మ్యాప్ ఇలా ఉండేది. ఇజ్రాయెల్లో జూస్ ఎక్కువగా ఉండేవారు, అలాగే ప్యాలెస్తీన్లో ముస్లిమ్స్ ఎక్కువగా ఉండేవారు. ఇండియాలో హిందూయిజం, బుద్ధిజం, జైనిజం ఎలానో ఇజ్రాయెల్లో జుడోయిజం ఎక్కువగా ఫాలో అయ్యేవారు. అసలు ఈ గొడవలు దేనివల్ల జరుగుతున్నాయి అని మనం తెలుసుకోవాలంటే కొన్ని వేల సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళాలి. పాలస్తీనా గజగజ వణికిపోతోంది. గాజా నగరం శవాల దిబ్బగా మారిపోతోంది. నగరంలోని మార్చురీలు నిండిపోయాయని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. హమాస్ ను తుదముట్టించే వరకు దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. Hours of the morning, sirens warning of rockets went off in southern Israel, in the areas surrounding Gaza and Tel Aviv. Mr. Benjamin Netanyahu says the country is at war and will win after a surprise attack by the Palestinian militant group Hamas saw thousands of rockets launched into Israel from Gaza. Dozens of militants appear to have entered southern. పాలస్తీనా మధ్య మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గాజా స్ట్రిప్ అప్పట్లో యుద్ధాలు రెండు దేశాల మధ్య ఎక్కువగా జరిగేవి. ఇజ్రాయెల్పై ఎక్కువగా దాడులు చేయడం వల్ల అక్కడ ఉండే ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్ళిపోయేవారు. ఎక్కువగా యూరోప్ దేశానికి వలస వెళ్ళేవారు, ఎందుకంటే యూరోప్ ఇజ్రాయెల్కి దగ్గరగా ఉంటుంది. ఇలా వలస వెళ్ళిపోవడం వల్ల ఇజ్రాయెల్లో ఉన్న జ్యూస్ సంఖ్య తగ్గుతూ వచ్చింది. సో 1900sలో ప్యాలెస్తీన్ ఇజ్రాయెల్లో కలిసిపోయి అంతా ఒక దేశంగా మారిపోయింది. జ్యూస్ అండ్ ముస్లిమ్స్ కలిసి ఉండేవారు. అయితే 1914లో వరల్డ్ వార్ 1 జరిగింది. ఈ వరల్డ్ వార్ 1లో సెంట్రల్ పవర్స్కి అండ్ అలైడ్ పవర్స్కి మధ్య యుద్ధం జరిగింది. అలాగే సెంట్రల్ పవర్స్ అంటే కింగ్డమ్ ఆఫ్ జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ అండ్ టర్కీ. అలైడ్ పవర్స్ అంటే ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, ఇటలీ, జపాన్, యుఎస్. ఈ వార్లో బ్రిటిషర్స్ డివైడ్ అండ్ రూల్ పాలసీని ఫాలో అయ్యారు. ఎలా అంటే ఒటోమన్ ఎంపైర్లో ఉండే ప్రజల్ని ఎవరైతే వాళ్ళ ప్రభుత్వంపై దాడులు చేస్తారో వాళ్ళకి సపరేట్ స్టేట్ ఇస్తామని చెప్పారు. అలాగే ఒటోమన్ ఎంపైర్లో జ్యూస్ కూడా ఉండడం వలన జ్యూస్ కనుక బ్రిటన్ని సపోర్ట్ చేస్తే వాళ్ళకు కూడా సపరేట్ కంట్రీ ఇస్తామని 1917లో బాల్ఫోర్ డిక్లరేషన్లో అనౌన్స్ చేశారు. సో ఇలా చేయడం వలన ఇంటర్నల్గా ఒటోమన్ ఎంపైర్ వీక్ అయిపోతుందని భావించారు బ్రిటిషర్స్. సో ఫైనల్గా వరల్డ్ వార్ 1లో సెంట్రల్ పవర్స్ ఓడిపోయింది, అలైడ్ పవర్స్ గెలిచింది. అయితే మాట ఇచ్చినట్టుగానే బ్రిటిషర్స్ ఒటోమన్ ఎంపైర్స్కి సపరేట్ కంట్రీ ఇవ్వడం జరిగింది. కానీ దీనికి ప్యాలెస్తీన్లో ఉండే ముస్లిమ్స్ మాత్రం ఒప్పుకోలేదు. ఎందుకంటే జ్యూస్ సంఖ్య ఎక్కువైపోతే తర్వాత ముస్లిమ్స్ మైనారిటీలుగా అయిపోతారని భావించి దీనికి ఒప్పుకోలేదు. దీంతో జ్యూస్కి సపరేట్ కంట్రీ అనేది రాలేదు అండ్ ప్యాలెస్తీన్ బ్రిటిష్ కంట్రోల్లోనే ఉండేది. అప్పుడే జర్మనీలో ఉండే హిట్లర్ ఎంటర్ అయ్యాడు. అప్పట్లో క్రిస్టియన్స్కి జ్యూస్కి మధ్య గొడవలు ఎక్కువగా జరిగేవి. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ని జ్యూసే చంపించారని అప్పట్లో భావించారు. అండ్ అంతేకాకుండా హిట్లర్ కూడా ఒక క్రిస్టియనే కాబట్టి జర్మనీలో ఉండే జ్యూస్ని చాలా వరకు వ్యతిరేకించేవాడు అండ్ అలాగే చాలామందిని చంపించేశాడు. సో అప్పట్లో యుద్ధాలు ఎక్కువగా జరగడం వలన ఇజ్రాయెల్లో ఉండే చాలామంది జ్యూస్ యూరోప్కి వెళ్ళిపోయేవారు, మరి కొంతమంది ఇజ్రాయెల్లోనే ఉండిపోయేవారు. అలా ఇజ్రాయెల్లో ఉండిపోయిన ఒక ఫ్యామిలీలో జీసస్ క్రైస్ట్ జన్మించారు. అలా జీసస్ క్రైస్ట్ పెద్ద అవుతున్న కొద్దీ జ్యూస్లో ఉండే ధర్మాలను, టీచింగ్స్ని పక్కన పెట్టి జీసస్ క్రైస్టే తన ఓన్ టీచింగ్స్ అండ్ డిసిప్లైన్స్ని అక్కడ ఉండే ప్రజలకు బోధించారు. ఇలా రోమన్ ఎంపైర్ కింద క్రిస్టియానిటీని టీచ్ చేస్తూ జీసస్ చాలా ఫేమస్ అయిపోయారు. ఇలా చేయడం అక్కడ ఉండే జ్యూస్కి నచ్చలేదు. దీంతో అక్కడ ఉండే ప్రజలు జీసస్ క్రైస్ట్ మీద కంప్లీట్గా నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ అయ్యేలా చేశారు. అంతేకాదు దీంతో జ్యూస్ అందరూ జీసస్ క్రైస్ట్కి వ్యతిరేకంగా నిలబడి జీసస్ క్రైస్ట్కి సిలువ పడేలా చేశారు. ఇప్పటికి కూడా క్రిస్టియన్స్ జ్యూస్ని చూస్తే చిన్నచూపు చూస్తారు. 312 సంవత్సరంలో
కాన్స్టనిల్ ద గ్రేట్ రోమన్స్ కింగ్ అవుతాడు. అతనికి క్రిస్టియానిటీ బాగా నచ్చి క్రిస్టియానిటీని అడాప్ట్ చేసుకుంటాడు. అండ్ రోమన్ అంతా కూడా క్రిస్టియానిటీని ఫాలో అవుతారు. రోమన్లో క్రిస్టియానిటీని ఫాలో అవ్వడమే కాకుండా జ్యూస్ మీద ద్వేషం రోజు రోజుకు పెరిగి జ్యూస్ని కొట్టడం, చంపడం చేస్తారు. దీన్ని జ్యూస్ సహించలేక మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారు. బ్రిటిషర్స్ ఈ గొడవల్ని అడ్డుకోలేక యునైటెడ్ నేషన్స్ని సంప్రదించారు. యునైటెడ్ నేషన్స్ జ్యూస్ ఉండే వాళ్ళని ఇజ్రాయెల్ అండ్ ముస్లిమ్స్గా ఉండే వాళ్ళని ప్యాలెస్తీన్గా ప్రకటించింది యుఎన్ఓ. జెరూసలంని మాత్రం యుఎన్ఓ తన కంట్రోల్లో పెట్టుకుంది. 1948 మే 14న ఇజ్రాయెల్ తన స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది. ఇది ప్యాలెస్తీన్లో ఉండే ముస్లిమ్స్కి ఏమాత్రం నచ్చలేదు. ఎందుకంటే ఎక్కువ శాతం భూమిని సుమారు ఇజ్రాయెల్లో ఉండే 6 లక్షల మంది జనాలకి 60% భూమిని ఇచ్చి అండ్ ప్యాలెస్తీన్లో ఉండే 13 లక్షల మంది జనాలకి 40% భూమిని మాత్రమే ప్రకటించారు. ప్యాలెస్తీన్కి అంతా ఒక దగ్గరే భూమి ఇవ్వకుండా ముక్కలు ముక్కలుగా ఇచ్చారు. ఇదంతా ప్యాలెస్తీనియన్స్కి నచ్చక ఇజ్రాయెల్కి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ప్యాలెస్తీనియన్స్ అండ్ ఇతర ముస్లిం కంట్రీస్ లైక్ లెబనాన్, సిరియా, ఈజిప్ట్ అందరూ కలిసి ఇజ్రాయెల్పై యుద్ధాన్ని ప్రకటించారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా అందరినీ ఓడించి గెలిచి ఇజ్రాయెల్కి ఇచ్చిన భూముల కంటే ప్యాలెస్తీన్ నుంచి కూడా అదనంగా భూముల్ని సంపాదించుకుంది. ఈ యుద్ధానికి ముస్లింలు ఇతర దేశాలకు వలసపోయారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర 80% భూమి ఉంటే ప్యాలెస్తీన్స్ దగ్గర 20% భూమి మాత్రమే ఉంది. ఇటుపక్క ఉన్న ప్యాలెస్తీన్ భూమిని వెస్ట్ బ్యాంక్ అని అండ్ అటుపక్క ఉన్నది గాజా అని పేరు పెట్టుకున్నారు. 1967లో ఇజ్రాయెల్కి ప్యాలెస్తీన్స్కి మధ్య మళ్ళీ కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చింది. ఈసారి ప్యాలెస్తీన్కి సపోర్ట్ చేస్తూ అరబ్ కంట్రీస్ లైక్ ఈజిప్ట్ అండ్ సిరియా యుద్ధానికి వచ్చాయి. ఈ యుద్ధంలో కూడా ఇజ్రాయెలే గెలిచి వెస్ట్ బ్యాంక్ని అండ్ గాజాని ఇజ్రాయెలే సొంతం చేసుకుంది. దీన్ని యుఎన్ఓ ఖండించింది. అండ్ అలాగే ఈజిప్ట్లో కొంత భాగాన్ని అండ్ సిరియాలో కొంత భాగాన్ని కూడా ఇజ్రాయెల్ సొంతం చేసుకుంది. దీంతో 100% భూమిని ఇజ్రాయెల్ సొంతం చేసుకుంది. 1973లో యోమ్ కిప్పూర్ అనే పేరుతో ఈజిప్ట్ అండ్ సిరియా సడన్గా ఇజ్రాయెల్ మీద దాడి చేశాయి. ఈ యుద్ధంలో కూడా ఇజ్రాయెలే గెలిచింది. ఇక చేసేది ఏమీ లేక ఈజిప్ట్ అండ్ సిరియా పీస్ అగ్రిమెంట్ కోసం ఇజ్రాయెల్ దగ్గరకు వచ్చారు. ఈ పీస్ అగ్రిమెంట్ భాగంగా ఎవరి భూములను వాళ్ళకి తిరిగి ఇచ్చేసింది ఇజ్రాయెల్. అంటే ఈజిప్ట్లో తీసుకున్న కొంత భూమిని ఈజిప్ట్కి, సిరియాలో తీసుకున్న కొంత భూమిని సిరియాకి ఇచ్చేసింది. అయితే ప్యాలెస్తీనియన్ ప్రజలు వెంటనే తిరుగుబాటు చేశారు. ఎన్నో ప్రొటెస్టులు చేశారు. దీన్ని ఇంకా ఇజ్రాయెల్ ఆపలేక 1993లో ఒస్లోవో రికార్డ్స్ అనే పేరుతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. దీనిపై ఇజ్రాయెల్ లీడర్స్ అండ్ ప్యాలెస్తీనియన్ లీడర్స్ సంతకం పెట్టారు. ఇజ్రాయెల్ గాజా అండ్ వెస్ట్ బ్యాంక్ని ప్యాలెస్తీన్కి ఇచ్చేసింది. ఇక ఈ వెస్ట్ బ్యాంక్ అండ్ గాజాని ఏమాత్రం తమ కంట్రోల్లో ఉంచుకోమని ఇజ్రాయెల్ సంతకం చేసింది. కానీ ప్యాలెస్తీన్కి సపరేట్ కంట్రీ ఇచ్చినట్టు కాదని ఇజ్రాయెల్ చెప్పింది. ఆ తర్వాత వెస్ట్ బ్యాంక్ అండ్ గాజాలో ఎలక్షన్స్ పెట్టారు. ఈ ఎలక్షన్స్లో ప్యాలెస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అనే పొలిటికల్ పార్టీ గెలిచింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి హమాస్ పార్టీ వచ్చింది. ఈ హమాస్ పార్టీ నాయకులు ఏం చేశారంటే ఇజ్రాయెల్లో ఉండే కొంత భూమిని ప్యాలెస్తీన్కి తెస్తామని అండ్ అలాగే ప్యాలెస్తీన్కి సపరేట్ కంట్రీ కూడా తెస్తామని అక్కడ ఉండే ప్రజలను నమ్మించారు. అండ్ అంతేకాకుండా ఇంకా బాగా ప్రజలను నమ్మించడానికి అప్పుడప్పుడు రాకెట్లు కూడా గాజా నుంచి ఇజ్రాయెల్కి వేసేవారు. ఇదంతా చూసి ప్రజలు నమ్మి అక్కడ ఉండే హమాస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరంలోనే ఆ పార్టీలో ఎన్నో గొడవలు జరిగాయి. ఇలా గొడవలు రావడం వలన వెస్ట్ బ్యాంక్లో ఇప్పుడు వేరే పొలిటికల్ పార్టీ అధికారంలో ఉంది. కానీ గాజాలో మాత్రం హమాస్ పార్టీయే రూల్ చేస్తుంది. హమాస్ పార్టీ వాళ్ళు ఎలాగైనా భూమిని దక్కించుకోవాలని ఇజ్రాయెల్పై ఎప్పుడు పడితే అప్పుడు దాడులు చేస్తుండేవారు. దీనివల్ల ఇజ్రాయెల్లో ఉండే అమాయక ప్రజలు చనిపోతున్నారు. ఈ హమాస్ పార్టీని యుఎన్ఓ ఒక ఉగ్రవాద సంస్థ అని కూడా ప్రకటించింది. అసలు ప్యాలెస్తీన్కి ఇజ్రాయెల్ అంటే ఎందుకు పడదంటే వాళ్ళ భూముల్ని ఇజ్రాయెల్ సొంతం చేసుకుంది కాబట్టి. అండ్ అలాగే ఇజ్రాయెల్కి ప్యాలెస్తీన్ అంటే ఎందుకు పడదంటే
లో ఎప్పుడు పడితే అప్పుడు ఇజ్రాయెల్పై దాడులు చేస్తున్నారు కాబట్టి దీనివల్ల అమాయకపు ప్రజలు చనిపోతున్నారు. హమాస్ పార్టీ ఉన్నంతకాలం ఈ గొడవలు అనేవి ఆగవు.